చాలా విషయాలు తెలుసుకున్నాను నేను మీ గురించి. అమ్మో ఇంత బాగా రాస్తారా మీరు? అండ్ ఇంకా నయం నలుగురే చేయెత్తారు. ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వచ్చేదో నాకు. బతికిపోయాం. సరే ఇప్పుడు వాళ్ళు కాదు కానీ రాయడం కొంచెం కష్టమే, ఎందుకంటే అది పేపర్ లో పెట్టాలి. మన లోపల అగ్ని పర్వతాలు పగులుతూ ఉంటాయి. ఎంత జ్ఞానం ఉంది మన దగ్గర కదా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన దగ్గర. సో అన్నట్టు మర్చిపోయా, తెలుగు పద్యాలు వచ్చా ఎవరికైనా? అందరికి వచ్చా? దాని అర్థాలు కూడా తెలుసా మీకు? అబ్బా సరే, ఎవరెవరు చెప్తారు తెలుగు పద్యం? ఎస్ చెప్పండి మేడం. హాయ్ ప్రదీప్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. పద్యం ఏది? ఉపకారికి అపకారము నెపమెన్నక సేవాడే గాదివతి సుమతి, అపకారికి ఉపకారము. కొంచెం గట్టిగా, ఫస్ట్ నుంచి గట్టిగా. ఉపకారికి అపకారము, ఉపకారికి అపకారము, ఉపకారికి అపకారమా? నెపమెన్నక సేవాడే గాదివతి సుమతి, అపకారికి గాదివతి సుమతి. గాదివతి సుమతి. గాదివతి సుమత ఆవిడ ఇంటి పేరా? ఏంటిది ఇలా ఉంది? తర్వాత అపకారికి ఉపకారము నెపమెన్నక సేవాడే ధన్యవతి సుమతి. అర్థం ఏంటి? ఉప్పు కారం ఎక్కువైనప్పుడు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. అది చేయు పదార్థం, దానికి కావాల్సిన పదార్థాలు, దాని చేయు విధానం. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం సేమియా, నెయ్యి ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్ కి సుమతి థ్యాంక్స్ చెప్పింది, నాకు బాగా నేర్పించామని. వండర్ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఇలా తయారైంది ఆవిడ. అసలు ఒరిజినల్ గా నువ్వు చెప్పిన పద్యం కరెక్టేనా, రాంగ్ ఉందా? కరెక్టే. కరెక్టే. సుమతి అరే కలిపేసావు కదా లాస్ట్ లో, అదేంటది? నేర్పరి సుమతి. ముందుది అపకారికి ఉపకారం నెపమెన్నకు సేయువాడు. నేర్పరి సుమతి. నేర్పరి సుమతి. నేపాల్ సుమతి, జపాన్ సుమతి కాదు. కూర్చో అమ్మా, కూర్చో. ఎస్, ఇంకా ఇంకెవరైనా? గంగిగోవు పాలు గెడ్డడైనా చాలు, కరవడైన నేల కరము పాలు, భక్తి ఎందు కూడు కొంచెమైన యాలు, విశ్వదాభిరామ ప్రతిఫల డాడైన మామ. అర్థమైందా ప్రదీప్? ఏమైనా అర్థమైందా? నాకు లాస్ట్ టైం ఒకటి క్లారిటీగా అర్థమైంది. మిగతా నేను చెప్తా. గంగా అండ్ గోవు బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కలిసి కడవలో పాలు పట్టుకొని అడవికి పోయారు. అడవి ఎట్లుంది? నల్లగా కర్రగా ఉంది. నల్లగా కర్రగా ఉంది అడవి. చీకటిగా ఉందా? కరమ పాలు అంటే పాలు కింద పడి కర్రగైపోయినాయి అని. కర్రగా ఉందంట అడవి, పాలు కింద పడ్డం వల్ల అవి కూడా కర్రగా అయ్యాయంట పాలు. అప్పుడు గంగ ఏం చేసింది? దేవుని ప్రార్థించింది భక్తితోటి. అప్పుడు ఆ పాలని మళ్ళీ తెల్లగా. దాని తర్వాత లాస్ట్ చెప్పాగా నీకు ఆల్రెడీ. దానికి ఏం మీనింగ్ లేదా? దానికి ఏం అర్థం లేదా? మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఇంకెందుకు చెప్పడం? చెప్పు. అడవి కర్రగా ఉందంట, కర్రగా ఉండడం వల్ల పాలు కింద పడి అవి కూడా కర్రగా అయ్యాయంట. ఎస్. అరే గుండంకులు లేచిండు, ఒక్క నిమిషం పాపం. గుండంకులు ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని బల్బు కాదు, తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినరావేమా. వామ్మో వామ్మో వారు నాయన, ఆవిడ ఉబ్బితో కింద పడి కొట్టేసుకునేలా ఉంది. నువ్వు తొందరగా దాని అర్థం చెప్పేసి. ఏం లేదు ఏం లేదు ఏం లేదా? ఓకే. మనం ఎలుకతోలు తెచ్చి ఎంత ఉతికినా కూడా అది నల్లగానే ఉంటది. సర్ఫెక్సల్ వాడు, సర్ఫెక్సల్ వాడు మనకు మంచిదే ఉంటది. దానికోసం మనం గంగా వాషింగ్ మెషిన్ వాడాలి. నీకు ఎప్పటికైనా జుట్టు వస్తుంది, మేము బాధ పెట్టుకోకు. వస్తుంది ఒక్క నెల రోజులు అటు ఇటుగా. సూపర్. అండ్ చాలా అద్భుతాలు విన్నాను. అన్నిటికంటే హైలైట్ అగో మేడం గారు, కంగ్రాచులేషన్స్, మీరే గెలిచారు. మీకు వీళ్ళందరూ కలిసి ఒక డైమండ్ నెక్లెస్ కొనిస్తారు. ఓకే. అడవి కర్రగా ఉంది, పాలు కింద పడ్డం వల్ల కర్రగా అయ్యాయంట. పాలు కర్రగా అయ్యాయి. గిఫ్ట్ మా మామయ్య ఇస్తాడు. అవునా? నాకు కూడా ఇమ్మనవా?